పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. అమెరికాలో టెక్సాస్ స్టేట్లో డల్లాస్లో మనం ఉన్నాం. మన హార్డ్ కోర్ పిఎస్ఎస్ఎం మాస్టర్ పత్రిసర్ చీఫ్ కమాండ్ ఫ్రమ్ డల్లాస్, సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ నందమహర్షి వారి సతీమణి హిమ మేడం మన ముందున్నారు. నమస్తే మేడం. నమస్తే సార్. మేడం గురించి ఎంత చెప్పినా తక్కువే. కర్మయోగం అనేటువంటి ఆ యొక్క పదం ఇద్దరు వ్యక్తులకు బాగా పర్ఫెక్ట్గా యాప్ట్ అవుతుంది. ఒకటి నందమహర్షి, రెండు హిమ మేడం. రీసెంట్గా సేత్ వర్క్షాప్ చేశారు. అసలు యుఎస్కి రావడమే మంచి కిక్ ఇచ్చిన ప్రోగ్రాం అనమాట. ఎంత అద్భుతంగా చేశారో మాటల్లో చెప్పలేం. అందుకే ఆ అద్భుతాన్ని అందరూ చూడాలని ఆ 3 రోజుల లైవ్ని, అంటే ఏ సేత్ ప్రోగ్రామ్ని లైవ్ ఇవ్వరు, ఒప్పుకోరు బాలకృష్ణ గారు, బట్ ఆ ప్రోగ్రామ్ని లాస్ట్ డేని లైవ్ ఇవ్వడం జరిగింది. అత్యద్భుతంగా చేశారు. అండ్ డల్లాస్లో పిఎస్ఎస్ఎం డల్లాస్ని ఇద్దరు మాస్టర్లు స్థాపించారు. దే ఆర్ ఫౌండర్స్, నందమహర్షి అండ్ హిమ మేడం. అలాగే ఇదే డల్లాస్లో పిఎంసి స్టూడియోస్, పిఎంసి యూనివర్సల్ స్టూడియో రాబోతోంది. దాని మెయిన్ పిల్లర్స్ ఈ ఇద్దరు మాస్టర్స్. అంటే వారి యొక్క ధ్యానానుభవాలు ఏ స్థాయిలో ఉంటాయో ఒక అంచనా వేసుకోవచ్చు మనం. ఇంకెందుకు ఆలస్యం, మేడంతో వారి యొక్క ధ్యానానుభవాలను విశేషంగా తెలుసుకుందాం. హలో మేడం. హలో సార్. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం చాలా ఆనందంగా ఉంది నాకు. ఎస్, ముందుగా మీ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యువర్ పేరెంట్స్ అండ్ యువర్ ఫ్యామిలీ ఆల్సో. ఓకే సార్. నా పేరు హిమబిందు. నేను ఇక్కడ డాలస్లో ఉంటున్నాను. అంతకంటే ముందు మేము న్యూజెర్సీలో ఉండే. మా పేరెంట్స్ పేరు, మా మమ్మీ పేరు భారతి, మా డాడీ పేరు రాములు. మేము ముగ్గురం అక్క చెల్లెలు అనమాట. నేనే ఫస్ట్. మా ఇంట్లో ఎంత మంచి వాతావరణం ఉంటుండే అంటే హ్యాపీ ఫ్యామిలీ అంటే ఎగ్జాంపుల్ అనమాట మాది. మా డాడీ అసలు దేనికి అసలు ఇంత కూడా టెన్షన్ ఉండదు, ఏముండదు. మా డాడీ బెస్ట్ డాడ్ ఇన్ ద వరల్డ్. మా మామ్ ఆల్సో బెస్ట్ మామ్ ఇన్ ద వరల్డ్ అనమాట. చాలా హ్యాపీ సర్కమ్స్టాన్సెస్ నుంచి వచ్చిన అనమాట నేను. ప్రాపర్ మీ ప్లేస్? మా ప్రాపర్ మహబూబ్ నగర్, కానీ మొత్తం మేము హైదరాబాద్లోనే ఉన్నాము. ఓకే. అండ్ అబౌట్ నందా సార్? నందమహర్షిని పెళ్లి చేసుకున్నాక నా లైఫ్ అంతా మొత్తం 360 degrees టర్న్ అయింది సార్. అసలు ఏంటి అని అంటే నా ఫస్ట్ సంబంధం వచ్చింది ఒక ఆర్య సమాజ్ వ్యక్తి అనమాట. నేనుండి నాన్ వెజ్ తిన్నాడు, వద్దని అన్నా. నేను ఫస్ట్ సంబంధంని నేను రిజెక్ట్ చేసిన. దాని తర్వాత ఎన్నో సంబంధాలు వచ్చాయి. దాని తర్వాత నందమహర్షి సంబంధం వచ్చినప్పుడు నాకు తెలియదు ఆయన వెజిటేరియన్ అని. పెళ్లి చేసుకున్నాక తెలిసింది ఆయన వెజిటేరియన్ అని. నేను ఉండి మమ్మీ నాన్ వెజ్ తినకపోతే రోషం ఉండదు కదా మమ్మీ, సో ఏంటి ఇది నాకు వద్దా సంబంధం అని ఫస్ట్ ఎట్లయితే రిజెక్ట్ చేసినానో, సెకండ్ ఈయనని పెళ్లి చేసుకున్న తర్వాత మా ఇంట్లో మా మమ్మీ వండినప్పుడు నేను తినను అత్తమ్మ అని అన్నాడు అనమాట. నేను అన్నను ఇప్పుడు తినరా అని మా మమ్మీ అడిగింది అనమాట. ఇవాళ తినవా బాబా అని అంటే నేను మొత్తానికే తినను అత్తమ్మ అని అంటే, ఓ మై గాడ్, నా గుండెలో రాయబడ్డది. రోషం, పౌరుషం. అసలు ఒకటేసారి ఏంటిది, నాన్ వెజ్ తినకుండా మనుషులు ఎట్లుంటారు. నేను ఎందుకంటే మేము మా పెళ్ళి కూడా పెద్దలంతా నిశ్చయించుకున్న తర్వాత మేము ఒకరినొకరు ఏం చూసుకోలేదన్నమాట. జస్ట్ ఫోన్లో మాట్లాడుకొని, అది కూడా చాలా రేర్గా మాట్లాడుకొని, దాని తర్వాత డైరెక్ట్ పెళ్ళి అయింది. దాని తర్వాత యూఎస్కి వచ్చేసినాం. ఇదే అయిందనమాట. నేను ఎప్పుడైనా కాల్ చేసి నువ్వు ఏం తింటున్నావు అని అంటే బిర్యానీ అని అంటుండే. బిర్యానీ, వెజిటబుల్ బిర్యానీ, బిర్యానీ అని ఎవరంటారు? అసలు మామూలు కిక్ ఇవ్వలేదు కదా. అయితే అక్కడికి వచ్చినాక నాకు చాలా షాక్ అయిపోయింది అనమాట. నాకు ఒకటి ఏంటి అని అంటే మా మమ్మీ చేస్తే నేను తింటాను, నాకు వంట రాదు. సో నేను పెళ్ళి చేసుకొని ఇక్కడ వచ్చిన తర్వాత నేను అందుకు అడిగినాను, నువ్వు తినకపోయినా ఓకే, నాకు వండి పెడతావా అని అడిగిన. ఆయన అన్నాడు నేను చచ్చినా వండాను అని అన్నాడు. ఇదేంట్రా బాబు మరి ఎట్లా నేను అని అనుకొని చాలా షాక్ అయిపోయాను అనమాట. ఫస్ట్ ఎవరన్నా పెళ్ళి చేసుకొని వచ్చిన తర్వాత వాళ్ళ వైఫ్ పేరు చెప్పిస్తారు కదా. మా నందమహర్షి ఏమో పత్రిజీ అని అన్నాడు. ఏంది ఈయనెవరు, పత్రిజీ ఎవరు నాకు తెలియదు అనమాట. నాకు ధ్యానమే తెలియదు, దానితో పత్రిజీ అసలు తెలియదు. మా ఇంట్లో పిరమిడ్ ఉంది,
అదే మీ ఇంటర్వ్యూ మామూలు కిక్కుతో లేదు అసలు. ఇదేంట్రా బాబు ఇట్లా ఉంది అని అనుకున్నాను అనమాట. మళ్ళీ ఫస్ట్ డే ధ్యానం చేస్తున్నాడు. ఆ, ధ్యానం చేస్తే పెళ్ళి ఎందుకు, సంసారం ఎందుకు, నువ్వు అసలు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు అన్న థాట్ ఉండే, కానీ నేను ఎప్పుడు అడగలేదు అనమాట. ఎందుకంటే మన నేచర్ చాలా సాఫ్ట్, నేను అసలు ఏమి అడగను కూడా అడగలేదు అనమాట. ఏంటిది. బట్ స్టిల్ ఆయన అక్కడ మూలకు పోయి ధ్యానం చేసుకుంటుండే. ఆయన ఒకసారి నన్ను ధ్యానం చేయమని అన్నాడు అనమాట. మేము పెళ్లి చేసుకొని ఇక్కడ యూఎస్కి వచ్చిన తర్వాత, అంతకంటే ముందు కూడా నాకు చెప్పలేదు ఆయన ధ్యానం చేస్తాడనని. అట్లుంది నందు మహర్షి తోటి. ఓకే. అసలు పెళ్లి చేసుకున్నప్పుడు చెప్పలేదు, దాని తర్వాత ఫోన్లో మాట్లాడుకునేటప్పుడు చెప్పలేదు. ఈడికి వచ్చినాక డైరెక్ట్ షో చూపించిండు అనమాట, దట్ హీఈస్ అ మెడిటేటర్ అని. ఓ మై గాడ్. అప్పుడు నేను ఉండి మెడిటేషన్ ఏంది ఆయన, ఇంకా ఫస్ట్ టైం నన్ను మెడిటేషన్లో కూర్చోబెట్టినప్పుడు నా బాడీ ఇట్లా పైనకి వచ్చింది అనమాట. కళ్ళు మూసుకున్నప్పుడే పైనకి వచ్చేసింది, అంతా తిరుగుతుంది పైన ఉన్నా. నేను అసలు నా హ్యాండ్స్ లేవు, నా కాళ్ళు లేవు, ఏంది అని అనుకున్నాను అనమాట ఫస్ట్ అటెంప్ట్లోనే. ఎందుకంటే మనకి ఎవరైనా ఏదైనా చెప్తే అది కరెక్ట్ చేయడం అట్లా నేను చేస్తాను అనమాట. ఆయన అన్నాడు అబ్జర్వ్ యువర్ బ్రెత్ అని అన్నాడు. అబ్జర్వ్ యువర్ బ్రెత్ చేస్తే నా డైరెక్ట్ ఇట్లా లేసింది అనమాట నా లోపల ఉన్న బాడీ. నాకు అప్పటికి అది తెలియదు, అది ఏమవుతుందో అసలు నాకు ఏం తెలియదు. వన్స్ ఆయన బయటికి రమ్మని చెప్పినాక నేను అడిగినా, నందు ఏమవుతుందని అడిగిన. అప్పుడు ఆయన ఇవన్నీ చెప్పిండు అనమాట. ఇట్లా ఒక బాడీ ఉంటుంది, అది వచ్చింది, ఏవి నీకు అది వచ్చింది, అవి ఇవన్నీ చెప్పిండు అనమాట. నేనైతే షాక్, మీరు ఊహించుకోండి ఎట్లుంటుందో. అల్టిమేట్ షాక్. ఇదేంది, ఒక నాన్ సైన్స్ అయినా ఇన్నిగానే చెప్తున్నాడు. చెప్తే నేను చెప్పాలి, నేను సైన్స్ స్టూడెంట్, నేను ఫార్మసిస్ట్ని, నేను చెప్పాలి. కానీ ఈయన చెప్తున్నాడు, ఒక మ్యాథ్స్ స్టూడెంట్ ఇంతగానే చెప్తున్నాడు, అసలు ఏంది అని దాని అంతు తెలుస్తాననేసి మెడిటేషన్ అంటే ఏందో మొత్తం రీసెర్చ్ చేయడం మొదలుపెట్టిన. ఓకే. దాని తర్వాత ఎంత రెడీనెస్ ఉండేనంటే, నేను నా లోపల ఎప్పుడైతే రెడీనెస్ ఉందో, ఎప్పుడైతే వెనెవర్ యూఆర్ రెడీ, ఆ పత్రి సార్ నేనే వస్తాననేసి ఒకటి వచ్చేసింది అనమాట. యూజెస్సీలో సార్ వస్తాడని అనే పోస్టర్ వచ్చేసింది. సో నేనుండి ఈయన ఎట్లయినా కలవవలసిందే, ఎవరి సార్ అసలు ఆయన ఎట్లయినా కలవవలసిందే అని అనుకున్నాను అనమాట. దాని తర్వాత సార్ వచ్చిండు. సార్ వచ్చినాక ఒకటి చెప్పిండు, ఎవరిది వాళ్ళు సపరేట్ అని అన్నాడు నా కళ్ళని చూసుకుంటూ. అంతవరకు వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఒకటే, హస్బెండ్ చెప్పినట్టు వినాలని నేను అనుకున్నా. కానీ నువ్వు ఇండివిజువల్, ఆయన ఇండివిజువల్. మనం ఈ పనికి ఇక్కడ చాలా గొప్ప పనికి వస్తాము. ఆత్మజ్ఞానం లేదంటే తల్లి కాలేవని ఒక పాయింట్ చెప్పింది సార్. అప్పుడెప్పుడో 2018లో నా జీవితాన్ని మార్చేసింది అది. ఆ ఒక్క వర్డ్, ఆ ఒక్క స్టేట్మెంట్, అది ఒక్క స్టేట్మెంటే. ఆత్మజ్ఞానం ఏంటి మళ్ళీ ఇప్పుడు. నందమహర్షి సార్ ఏమో ఒక కిక్ ఇస్తే ఈయన ఇంకో కిక్ ఇచ్చాడు. పిల్లలు కనడం వెరీ ఈజీ అనుకున్నా నేను. పెళ్ళైనాక నెక్స్ట్ ప్రాసెస్ పిల్లలు కనడమే. ఆ పిల్లలు కనడానికి ఆత్మజ్ఞానానికి ఏం లింక్ ఉంటుందని అనుకున్నా. అప్పుడు కనుక నాకు అర్థమైంది, ఇప్పుడు నేను ఒక శరీరం, నా లోపల ఒక ఆత్మ ఉంటుందని అనేది నేను తెలుసుకోకుండా ఇంకొక ఆత్మ నేను తీసుకొని వస్తే ఎన్ని అనర్థాలు జరుగుతాయి అని అనేది నేను రీసెర్చ్ చేసి చాలా తెలుసుకున్నాను అనమాట. ఎన్ని బుక్కులు చదువుతుండే. మా ఇంట్లో మొత్తం అసలు ధ్యానమే అనమాట, మార్నింగ్ నుంచి నైట్ వరకు. నైట్ కూడా ఎప్పుడు ధ్యానాలే ఉంటుండే అనమాట. మీరు ఏ పుస్తకాలు చదివారు? అసలు చాలా పుస్తకాలు, ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి, లివింగ్ విత్ హిమాలయన్ మాస్టర్స్, సీక్రెట్, మన పత్రి సార్ బుక్స్ ఇప్పుడు మెల్లమెల్లగా అన్ని చదువుతున్నాను. అంతకంటే ముందు మా ఇంట్లో ఉన్న బుక్స్ అన్ని చదువుతుండే అనమాట. ఓషో బుక్స్, ద బుక్ ఆఫ్ మ్యాన్, ద బుక్ ఆఫ్ ఉమెన్, డైరెక్ట్ ఆ బుక్లో అనమాట, అటాక్. సో ఎంత మార్పు వచ్చిందంటే నా లోపల, నేను అసలు భయంకి మారిపోయారు నేను. ఫోబియా అని ఉంటుంది అనమాట నా పేరు. ప్రతిదానికి ఇప్పుడు అక్కడ ఎవరన్నా బాల్ ఆడుతుండ్రు అనుకోండి, నేను పక్క గల్లీకి నుంచి వెళ్ళిపోతాను. ఎందుకంటే బాల్ ఆడితే ఎట్లా అని భయంతో. అక్కడ ఏదైనా వస్తుంది అనుకోండి డాగ్, పక్క గల్లీకి వెళ్ళిపోతా. ఇప్పుడేమో మీరు వస్తుంటే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. నిజం, ట్రూ. ఎందుకంటే నా లోపల ఉన్న శక్తిని నేను అసలు తెలుసుకోలేకపోయినా. వన్స్ ధ్యానం చేసినాక నా లోపల ఉన్న అనంతమైన శక్తి నాకు తెలుసుకోవడం మొదలుపెట్టినాక అప్పుడు నాకు అనిపించింది ఆనందం. ఓకే, ఇందుకొరకే నా జీవితం అంత ఆనందంగా ఉండే, హ్యాపీయెస్ట్ లైఫ్ నాది. ఎందుకంత హ్యాపీ లైఫ్ బతకాలని అనేది నాకు తర్వాత తెలిసిందనమాట. అసలైన ట్రూ హ్యాపీనెస్ అనేది మెడిటేషన్కి వచ్చినాకనే నాకు తెలిసింది, అర్థమైంది. ఎందుకంటే ఐ వాజ్ లివింగ్ అ హ్యాపీ లైఫ్. ఆ హ్యాపీ లైఫ్ లివ్ చేసి ఏం చేస్తున్నా, అసలు నేను ఏం చేస్తలేను, హ్యాపీగా ఉంటున్నా అంతే. ఆ హ్యాపీనెస్ని నలుగురికి వంచాలని అనేది నాకు ధ్యానంలోకి వచ్చినాకనే తెలిసింది. అయితే మీ ఫస్ట్ గురు మీ భర్తే? ఎస్ సార్, ఎస్ సార్. అప్పుడు నేను డైరెక్ట్ పత్రి సార్కి అదే చెప్పిన, సార్ ఎవరన్నా నా పేరు అనాలి కానీ డైరెక్ట్ ఆ రోజే 2018లో సార్ ఎవరన్నా హిమా నా పేరు చెప్పించాలే కానీ సార్
ఊకే పత్రిస్తారు అని అంటున్నాడు సార్ నాన్న. డైరెక్ట్ అటాక్. సరే ఉన్నారు సార్ అని అన్నారు. ఎందుకయ్యా ఊకే ఈ గడ్డం గారి గురించి ఎందుకు చెప్తున్నావు అని అన్నాడు అనమాట. అసలు హైలైట్ అనమాట. అసలు సార్ ఎంత ప్రేమతోటి ఇట్లా పట్టుకొని అప్పుడు ఆ చెప్పిన మాటలు నా జీవితాన్ని మార్చేసిన తర్వాత మేము డాలస్కి వచ్చినాం అనమాట. అంతకంటే ముందు న్యూజెర్సీలో ఉన్నాను కదా. డాలస్కి వచ్చినాక 2019లో మళ్ళీ సార్ వచ్చిండు. అంతకంటే ముందు రాలేదంట. సో నేను అనుకున్నా మనం ఎక్కడున్నా సార్ వస్తాడు అంతే, అయస్కాంతం లాగా. మనకు ఆ నమ్మకం ఉండాలి. వచ్చినాక అందరు ఉండే అనమాట. చాలా మా లైబ్రరీలో సెషన్స్ చేసినప్పుడు మనం అందరం ఉండే, మేమందరం ఆర్గనైజ్ చేసినాం అనమాట. అప్పుడు అందరు ముందరనే అడిగిన అనమాట, సార్ మీరు 2018లో నాకు ఇట్లా చెప్పారు, సో ఇప్పుడు బుద్ధుడు వస్తాడా సార్ అని అడిగిన. డైరెక్ట్ వస్తాడు పో అని అన్నాడు. అంతా అసలు ప్రేమతోటి. ఓ మై గాడ్. ఇంకా సార్ చెప్పినాక మనకు తిరుగుండదు ఏదైనా. సార్ యొక్క పవర్ని డీప్గా ఆత్మనే అండర్స్టాండ్ చేసుకోగలుగుతారు. ఈ శరీరం అండర్స్టాండ్ చేసుకోలేదు. ఈ శరీరంకి ఎంత చెప్పినా మైండ్ తోటి ఆలోచిస్తూ ఉంటుంది. ఆత్మ మాత్రమే అవతలి వ్యక్తి యొక్క దివ్యత్వాన్ని గుర్తు చేయగలుగుతుంది. ఎప్పుడైతే ఆ సార్ అది చెప్పంగానే ఆనందం రెట్టింపు అయిపోయింది అనమాట. సరే ఇప్పుడు మనము భూమి మీదకి ఆత్మ దింపడానికి మనం రెడీ అని. అప్పుడే ఒకటి సంకల్పం చేసిన, ఏమని అనంటే యూనివర్స్కి గట్టిగా చెప్పిన, ఐ వాంట్ టు బికమ్ అ మదర్ అని. ఎప్పుడైతే నా మనసు ఇట్లా ఓపెన్ అయిపోయి ఐ వాంట్ టు బికమ్ అ మదర్ అని అన్నదో అప్పుడు ఎవ్రీథింగ్ స్టార్టెడ్ టు ఫాల్ ఇన్ ప్లేస్ అనమాట. మా ఇంట్లో ఓవర్ నైట్ మెడిటేషన్ చేసాం శివరాత్రికి. అప్పుడు దివ్య నాదింపల్లి ఉంది కదా, ఆమెకి బేబీ సోల్ తిరుగుతుంటే కనిపించింది అనమాట. అప్పుడు ఆమె చెప్తుంది, హిమా బేబీ వస్తారు అనుకుంటా 6 months బిఫోర్ ఐ కన్సీవ్డ్. సో కన్సీవ్ కాకంటే 6 months బిఫోర్ తనకు అట్లా విజన్ వచ్చిందన్నమాట. మా ఇంట్లో మెడిటేట్ చేస్తుంటే ఒక బేబీ ఉంది, రెడీ ఉంది అని. ఎన్నో ఇండికేషన్స్ తెలుసా అండి. ఎట్లా అంటే ఒక పక్షి గూడు కట్టుకుంటుంది. ఆ పక్షి పేరు బార్న్ స్వాలో. అది సౌత్ అమెరికా నుంచి నార్త్ అమెరికాకి మైగ్రేట్ అయ్యి స్పెసిఫిక్ ఇళ్ళల్లోనే పెట్టుకుంటుంది అనమాట దాని నెస్ట్. ఎందుకు వచ్చింది ఈ బర్డ్ అని ఆలోచించడం మొదలుపెట్టిన అనమాట. గూగుల్ చేస్తే ఇట్ ఇండికేట్స్ ఇట్ ఈస్ అ సింబల్ ఆఫ్ ఫర్టిలిటీ. అప్పుడు అర్థమైంది, ఓకే నేచర్ కూడా చెప్తుంది ఒక మాస్టర్ వస్తారని. ఇక ఆ బర్డ్ నెస్ట్ పెట్టుకోవడం కాడ నుంచి, గుడ్లు లేచేయడం కాడ నుంచి, ఒక మదర్ ఒక ఫాదర్ ఎంత ప్రేమతోటి దాన్ని పెంచుతారు అని అనేది చూడగలిగింది అనమాట. మేము ఎంత ధ్యానం చేస్తుండే అంటే ఇద్దరం కలిసి చేతులు పట్టుకొని ఒక సోల్ని ఇన్వైట్ చేసి ఆ సోల్కి ఏవైతే గుణాలు కావాలో అవి ఇవన్నీ కూడా మనము ఎట్లాంటి బేబీ కావాలో అవి అనుకొని మెడిటేట్ చేస్తుండే. ఎన్ని గంటలు చేస్తుండేనో తెలియదు సార్. అసలు ఆ ఆనందం ఎట్లుంటుందని అంటే, ఒక ఆత్మని మనం భూమి మీదకి తీసుకొని వచ్చేటప్పుడు ఒక గొప్ప పని చేస్తున్నావు కదా, అందరికీ తెలియకుండా చేస్తూ ఉంటారు అన్నీ. బట్ వెన్ ఎవర్ యూ డూ లైక్ దట్, ఆ గొప్ప పని చేసేటప్పుడు మన లోపల ప్రతి ఒక్క కణం ఆనందంతో హ్యాపీతో డ్యాన్స్ చేస్తూ ఉంటుంది అనమాట. మేము పిరమిడ్ కిందనే పడుకుంటుండే. పిరమిడే మా బెడ్. మాకు బెడ్ లేదు. పిరమిడ్ కిందనే దుప్పట్లు అవి ఇవన్నీ వేసుకొని పిరమిడ్ కిందనే పడుకుంటుండే. నా బాడీలో ఆయన బాడీలో తెలియని చేంజెస్. కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్. అన్ని హార్మోన్స్ కరెక్ట్ అయిపోయినాయి. బాడీ మొత్తం స్ట్రాంగ్ అయిపోయింది. ఒక మహాయోధుడిని మనము భూమి మీదకి దింపాలంటే ఆ తల్లి ఆ తండ్రి ఎలా ఉండాలి అని అనేది, ఒకవేళ ఆ రోజు పత్రిసారి కనుక నన్ను భుజం నెట్టి అమ్మా ఇదిగో ఇట్లా దింపాలి ఇది ప్రాసెస్ అని నన్ను చెప్పకపోయినంటే ఈరోజు ఒక మైత్రేయ మహర్షి మా ఇంట్లోకి రాకపోతుండే సార్. మైత్రేయ గురించి చెప్పండి. అది ఒక అద్భుతమైన మెమరీ అని అనుకోవచ్చు నా లైఫ్ టైంకి. అది ఈ జన్మకి అది ఒక అచీవ్మెంట్ అని అనుకోవచ్చు, లేకపోతే ఏదైనా అనుకోవచ్చు సార్. ఎందుకంటే నేను ఇంకా వన్స్ నేను రెడీ అయిపోయినప్పుడు ఒక పెద్ద ఋషి చిన్నగా అయిపోయి నేను మెడిటేషన్ చేసేటప్పుడు నాకు ఒక విజన్ వచ్చింది సార్. ఒక పెద్ద ఋషి ముస్సలైన చాలా చిన్నగా అయిపోయి నా కడుపులోకి వెళ్ళిపోయిండు సార్. విజన్ వచ్చింది. సో నేను అడిగిన అనమాట మహర్షిని, మహర్షి గారు ఎవరు మీరని అడిగిన. నా పేరు మైత్రేయ మహర్షి అని అన్నాడు. మైత్రేయ మహర్షి, ఏ మైత్రేయ మహర్షి ఎవరు అని అన్వేషణ అడిగితే, శ్రీకృష్ణుడు తన శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు తన జ్ఞానానంతా మైత్రేయ మహర్షికి ఇచ్చి వెళ్ళిండంట. ఆ మైత్రేయ మహర్షిని నేను మహాభారతంలో ఉంటాను అన్నాడు. అవునా, నాకు మహాభారతంలో ఇన్ని క్యారెక్టర్స్ తెలుసు కానీ ఈ మైత్రేయ మహర్షి ఎవరో తెలియదని అనుకున్నాను. దాని తర్వాత నేను అడిగిన, మరి ఎందుకు వస్తున్నారు మీరు ఇప్పుడు ఈ 2021కి ఎందుకు వస్తున్నారు మీరు అని అడిగితే, మైత్రి కోసం, జస్ట్ టు స్ప్రెడ్ ఫ్రెండ్షిప్ అంతే. నా పని అది ఒకటే, టు స్ప్రెడ్ అబౌట్ ఫ్రెండ్షిప్.
ఫ్రెండ్షిప్ గురించి, మిత్రత్వం గురించి చెప్పాను. ఇంకే అది కూడా మనుషులతోటి కాదు, అన్నిటితోటి. ఒక సోఫా అయ్యి ఉండొచ్చు, దాంతో ఎట్లా ప్రేమగా ఉండాలి, ఒక మనుషులు, ఒక ప్లాంట్స్, ఒక యానిమల్స్, అన్నిటితోటి ఫ్రెండ్షిప్గా ఎలా అయితే ఉండాలి అని అనేసి చెప్పడానికి నేను వచ్చినమ్మా అని అన్నాడు. అప్పటికి నేను అసలు నాకు గర్ల్ తెలియదు, బాయ్ తెలియదు, కానీ ఫిక్స్ అయిపోయాను అనమాట మైత్రేయ మహర్షి అని. దాని తర్వాత నేను అడిగినాను అనమాట తనని, మరి మీ పేరు పెట్టుకోవచ్చా మహర్షి గారు అని అడిగిన. మంచిగా పెట్టుకో నా అంశ అని చెప్పిండ్రు అనమాట, ఇదంతా మెడిటేషన్లో. వావ్. దాని తర్వాత మనకి ఆతురత ఉంటుంది కదా, అసలు ఇది నిజమా కాదా అని గూగుల్లో టైప్ చేస్తే అంత కరెక్ట్ వచ్చేసింది. ఓ, ఎవ్రీథింగ్ వాజ్ రైట్. అది మనకి తెలియకుండా మనం మెడిటేషన్ ధ్యానంలో ఎంత కనెక్ట్ అయ్యి ఉంటే అవన్నీ వస్తాయి అన్నమాట మనకు. ప్రతి మనిషికి ఇది జరుగుతుంది, కానీ మనం అవేర్నెస్లో ఉండం అంతే. సో ఒక గొప్ప మహర్షికి తల్లి అవ్వగలిగే సౌభాగ్యాన్ని నాకు అందుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. సూపర్, అమేజింగ్, భలే ఉంది. అండ్ మైత్రేయ మహర్షి ఎప్పుడైతే నా కడుపులో ఉన్నారో ఎవ్రీథింగ్ వాజ్ లైక్ యూనో కంప్లీట్ వామిటింగ్స్. అసలు ఎంత అంటే నువ్వు వాటర్ ఇన్ని తీసుకుంటే ఎక్కువ వామిటింగ్స్ అయిపోతుండే, ఏం తీసుకున్నా వామిటింగ్సే. అప్పుడు నాకు అర్థమైంది ఏంటి అని అంటే, ఇట్లనే మాస్టర్స్ దగ్గర మాట్లాడేటప్పుడు ఒక గొప్ప ఆత్మ బాడీ లోపలికి వచ్చి ఇక్కడ అడ్జస్ట్ కావాలి కదా. సో కొంచెం డిస్టర్బ్ అంటే ఆ హై ఎనర్జీకి ఈ ఎనర్జీకి రెండు బ్యాలెన్స్ కావడానికి అప్పుడప్పుడు ఇవి అవుతాయి అని అనేసి అన్నారనమాట. అప్పుడు ఇంకా ఆనందం, సరే వామిటింగ్, ప్రతి వామిటింగ్ ఎంజాయ్, ఎందుకంటే నా బాడీ ఆ బేబీ కోసం ఇట్లా సరి చేసుకుంటుంది అని. ఎవ్రీ టైమ్ ఆ వామిటింగ్స్ వచ్చినా అని కూడా నేను థ్యాంక్ యూ బాడీ ఫర్ హీలింగ్ మీ అని అంటుండే. నేను థ్యాంక్ యూలోనే ఉంటుండే, గ్రాటిట్యూడ్ తోటి. ఇక బేబీతో కమ్యూనికేషన్ అయితే ఇంకా అది వేరే లెవెల్. ఎప్పుడు కమ్యూనికేట్, నేను, మా హస్బెండ్, నందమహర్షి, ఇంకా ఆ చెట్లు, మా ఇంట్లో ప్రతి వస్తువు మాట్లాడతాయి అనమాట నా దగ్గర. ఆ వస్తువులు అన్నిటికీ తోటి ఇంటరాక్షన్ ఆ బేబీతో చేయించిన అనమాట. మీ మైత్రేయ మహర్షి కారణంగా నందా సార్ కాస్త నంద మహర్షి అయిపోయాడా? అది లేదు సార్, అసలు ఏమైందంటే నందు పేరు వేరేది ఉండే అనమాట అంతకంటే ముందు. సో నందు ఊకే ఏడుస్తుండేనంట ఆ పేరుతోటి. ఆయన ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు ఆయనకి వాళ్ళ డాడీ నంద మహర్షి అని పెట్టిర్రు అనమాట. అంతే ర్యాండమ్ గా నంద మహర్షి అని పెట్టిర్రు. మళ్ళీ ఆయనకి ఇప్పుడు మనకి ఇంటి పేర్లు ఉంటాయి కదా, ఆయనకు లేదు ఇంటి పేరు. ఆ ఇంటి పేరు లేదు, ఎందుకంటే 10th క్లాస్ సర్టిఫికేట్ లో మనకి ఇంటి పేరు లేకపోతే పాస్పోర్ట్ లో మన ఓన్లీ పేరు వేస్తారు కదా. సో అట్లా ఆయన పేరు నంద మహర్షి అయిపోయింది. అప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు పెట్టిన పేరు ఎందుకు నంద మహర్షి అయిందని అనేది మైత్రేయ మహర్షి పుట్టినాక తెలిసింది. ఓకే, ఏంటి ఈ మహర్షి రావాలంటే ఈయన లాస్ట్ నేమ్ ఈయనకు రావాలి కదా. ఆయన పేరు వేరేదేదో ఉండే, నందు పేరు వేరేదేదో పెట్టిరు వాళ్ళ పేరెంట్స్. ఆ పేరుకు ఇంకో ఇంటి పేరు తగిలి ఉంటది కదా. ఆ పేరు కాకుండా ఇప్పుడు మైత్రేయ మహర్షి రావాలనుకో, ఆల్ ఆఫ్ ద సడన్ మనం మహర్షి అని పెట్టలేం కదా ఆయనకి. ఆయనది ఎప్పుడో అనంగా చిన్నగా ఉన్నప్పుడు ఆయన పేరు మారిపోయింది నంద మహర్షి అని. ఇప్పుడు అదే మహర్షి వెనకకి వచ్చేసేసి మైత్రేయ మహర్షి, ఓకే ఫాదర్ అండ్ సన్ సెట్ అయిపోయింది. అసలు మాకు అది తెలిసినాక ఓకే, ఏదన్నా జరగడానికి ఎక్కడనో బీజం ఉంటుంది. ఇప్పుడు నందు ఎప్పుడైతే చిన్నగా ఉన్నప్పుడు ఆ బీజం పడ్డదో, మనం ఇప్పుడు ఈ లెవెల్కి రావడానికి మన పాత జన్మల బీజాలు ఎన్నో ఉండి ఉంటాయి. బిఫోర్ మెడిటేషన్, ఆఫ్టర్ మెడిటేషన్ మీలో వచ్చిన మార్పులు ఏంటి? కంప్లీట్గా అసలు ఏమేమి టైప్ ఆఫ్ మార్పులు ఉన్నాయో అన్ని టైప్స్ ఆఫ్ మార్పులు వచ్చేసినాయి సార్. ధైర్యం ఒకటి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఒకటి, అండ్ ఆల్రెడీ నాకున్న లక్షణాలు ఎందుకు నేను అట్లా ఉన్నాను అని అనేవి కూడా క్లారిటీ అనమాట. నేను చాలా సాఫ్ట్, నేను అందరికీ హెల్ప్ చేస్తుంటాను. నేను ఫార్మసిస్ట్ బేసికలీ. మందులు మా దగ్గర కొనుక్కుంటారు కానీ నేను అంటాను, అమ్మ మందులు కాదమ్మా, నువ్వు మంచిగా తిను, ఇంకా మంచిగా ఉండు, నీకు మందులు అవసరం లేదని చెప్తాను అనమాట. అప్పుడు తెలియనప్పుడే అది చెప్తున్నా. ఇంకా నాకు వన్స్ ఈ మెడిసిన్స్ గురించి తెలిసినాక నేను అసలు ఈ ఫార్మసీ దాంట్లోకి వెళ్ళలేదు సార్. అబౌట్ పత్రి సార్, పత్రి సార్ ఇస్ ద బెస్ట్ 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 పర్సన్ అనొచ్చు, సోల్ అనొచ్చు, కాన్షియస్నెస్ అనొచ్చు, ఎనర్జీ అనొచ్చు. హైయెస్ట్ ఎనర్జీ ఇన్ ద వరల్డ్. PSSM is like, sir, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఇది. ఆ మూవ్మెంట్ గురించి నాకు తెలిసిన తర్వాత అసలైన మూవ్మెంట్కి నేను కనెక్ట్ కాగలిగినాను అనమాట. మూవ్మెంట్ ఇది ఏంటి అని అంటే, ఇట్లానే మనలాగానే అందరున్న మెడిటేషన్ స్ప్రెడ్ చేయాలి, అండ్ వెజిటేరియనిజం కావాలి, పిరమిడ్ పవర్లు అందరికి తెలవాలి. దాంతోటే కదా సార్ ఎర్త్ అంతా మంచిగా అయిపోతుంది. అది క్యారీ చేస్తుంది అనమాట ఆ ఎనర్జీ. ఆ మూమెంట్కి మనం ఎప్పుడైతే తగిలి ఆ మూమెంట్ని పట్టుకొని మనం ధ్యానం చేసినప్పుడు ఏమైందంటే మనకి ఎనర్జీ ఎంత వస్తుంది అంటే ఆ మూమెంట్కి కనెక్ట్ అయినప్పుడు తెలిసింది సార్. PSSM. వాట్ ఈస్ యువర్ పర్పస్? మై పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ ఇప్పుడు బర్త్ అండ్ డెత్ అనేది ఎటర్నల్. అవి ఇంకా ఈ భూమి మీద కంపల్సరీ ఉంటాయి. ఎవరెవరైతే పెళ్లి చేసుకున్నారో, ఎవరెవరైతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో, ఎవరెవరైతే ప్రెగ్నెంట్ ఉన్నారో వాళ్ళందరికీ గైడెన్స్ ఇవ్వడానికి నేను వచ్చినా అని నాకు తెలిసింది. అండ్
నౌ వాట్ ఈస్ యువర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్? నెక్స్ట్ మీ ప్లాన్ ఏంటి? నెక్స్ట్ మేము అందరం యూఎస్లో ఉంటున్నాం కదా సార్. యూఎస్లో ఉన్నప్పుడు యూఎస్ పనులు ఉంటాయి మాకు, ఇండియాలో ఉన్నప్పుడు ఇండియా రకమైన పనులు ఉంటాయి, యూఎస్లో ఉన్నప్పుడు యూఎస్ రకమైన పనులు ఉంటాయి. ఇక్కడ ఇప్పటి వరకు చాలా మందిని మేము పోగు చేయగలిగినాము. వాళ్ళు కూడా మళ్ళీ ఇండియన్సే, నార్త్ ఇండియన్స్, సౌత్ ఇండియన్స్ అయి ఉండొచ్చు, ఇంకా అన్ని టైప్స్ ఆఫ్ ఇండియన్సే. పక్క వాళ్ళని టచ్ చేయాలని అనేది ఇప్పుడు నెక్స్ట్. లైక్ ఎవరు? అమెరికన్స్, మెక్సికన్స్, చైనీస్, కొరియన్స్, వీళ్ళందరూ ఉంటారు. ఇది ఏంటంటే ఇది ల్యాండ్ ఆఫ్ ఆల్ పీపుల్ అనమాట. ఇది అమెరికా, అన్ని రకాల మనుషులు ఉంటారు ఇక్కడ. మన ఇండియాలో మళ్ళీ మనం చూడలేము ఇంతమందిని కలిసి. సో ఎందుకు ఇక్కడ ఉన్నాం అనేది కూడా క్లియర్గా అర్థమైంది. వీళ్ళందరి దగ్గరికి మనం వెళ్ళాలి, మన యొక్క మూవ్మెంట్ని, మన యొక్క ధ్యానాన్ని, ఆనాపానసతి ధ్యానంని అందరికి చెప్పాలని. పిఎంసి ప్రేక్షకులకు మీ మెసేజ్? ఫ్రెండ్స్, ఒకటి చెప్తాను. ధ్యానము, వెజిటేరియనిజం, పిరమిడ్ పవర్ అండ్ స్ప్రెడ్డింగ్ ఆఫ్ దట్ మెడిటేషన్, ఈ 4 మనం పాటించాం అనుకోండి, మన జన్మ ధన్యమైపోతుంది. అంతే సార్, అదే నేను చెప్పాలనుకుంటున్నా. ఎవ్రీ పర్సన్ ప్లీజ్ మెడిటేట్, బి అ వెజిటేరియన్. దాని తర్వాత పిరమిడ్ పవర్ తెలుసుకొని పిరమిడ్లు కట్టండి. అట్ ద సేమ్ టైం ఈ ధ్యానం గురించి అందరికి చెప్పండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. స్పాంటేనియస్గా ఇచ్చేసారు ఇంటర్వ్యూ అడగగానే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు వచ్చి మా ఇంటర్వ్యూ తీసుకోవడం మేము అదృష్టంగా భావిస్తున్నాం. అంతకంటే అదృష్టంగా మేము భావిస్తున్నాం. చూసారు కదండి, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ హిమ మేడం. మేడం యొక్క అనుభవాలు, ఇది జస్ట్ ట్రైలర్. అసలు సిసలు సినిమా ఒక 50 ఎపిసోడ్లు ఇచ్చేస్తాం మేము. మేడం పిల్లల్ని ఎలా పెంచాలి, అసలు కన్సీవ్ అయిన దశ నుంచి ఏ విధంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి, బేబీతో ఎలా కమ్యూనికేట్ చేయాలి, సో ప్రతి ఈ యొక్క జ్ఞానము బ్రహ్మజ్ఞానం. ఇది ఆషమాషి జ్ఞానం కాదు. ఈ బ్రహ్మజ్ఞానాన్ని మినిమం ఒక 50 ఇంటర్వ్యూస్ ద్వారా పిఎంసి ప్రేక్షకులందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఇది జస్ట్ ట్రైలర్ అనమాట. సినిమాలో ట్రైలర్ కట్ చేసాం అంతే. ఇక్కడ రీసెంట్గా వీళ్ళు చేసినటువంటి వర్క్షాపు మీరందరూ చూసే ఉంటారు. అది చేసింది మొత్తం వీళ్ళే. కాబట్టి అమెరికాలో ఉంటూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ లోక కళ్యాణంలో ఇంత అద్భుతంగా భాగస్వామ్యం, ఇంత అద్భుతంగా వర్క్స్ చేస్తున్నారు కమిటెడ్ మాస్టర్స్. వీళ్ళని చూసి ఎంత ఇన్స్పైర్ అవ్వచ్చో. సో ఈరోజు మేడం యొక్క అనుభవాలు మనం తెలుసుకుందాం. నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఇంకొక మాస్టర్ యొక్క అనుభవాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.